అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓపెన్ టాక్స్ విత్ ఝాన్సీ. నేను ఈరోజు 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బాలకిషన్ గారితో ఉన్నాను. సో చాలా మందికి వెయిట్ తగ్గాలి అన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది రైస్ మానేయడం లేదా షుగర్స్ కట్ చేసుకోవడం. చాలా మంది జంజీ కిడ్స్ నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా వెయిట్ ఎక్కువ ఉండడం వల్లనే చాలా రోగాలని మన బాడీ ఆహ్వానిస్తుందని చెప్తుంటారు. మరి వెయిట్ రిడక్షన్ అనేది ఎలా ఉండాలి? సహజ సిద్ధంగా అంటే విపరీతమైన డైట్ చేయక్కర్లేదు, విపరీతమైన ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. ఒక ఆయుర్వేద వైద్య విధానం ద్వారా వెయిట్ లాస్ అయ్యే మార్గం ఏంటనేది ఈ రోజు అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అమ్మా. వెయిట్ తగ్గాలి అన్నప్పుడు ఇఫ్ వాళ్ళు అఫోర్డబుల్ అయితే జిమ్ జాయిన్ అవ్వడం, ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం, అది ఒక పద్ధతి. లేదంటే పూర్తిగా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ చాలా తక్కువ ఫుడ్ తీసుకునేది ఇంకొకరు చేస్తూ ఉంటారు. అసలు బరువు తగ్గాలి అన్నప్పుడు సరైన మార్గం ఏంటి? ఆయుర్వేదం ఏం చెప్తుంది బరువు తగ్గే విషయంలో? బరువు తగ్గడం కోసం ఒక రకంగా ఫుడ్ తగ్గించడం బెటరే, ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక పద్ధతి మీరు చెప్పినట్టు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, చాలా మంది కొంతమంది అపోహ, బరువు త్వరగా తగ్గాలి అని అనుకుని అభోజనం అసలే భోజనం చేయకుండా ఉండిపోవడం జరుగుతుంది. దానివల్ల బరువు తగ్గకపోగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తీర్చుకోలేని తగ్గలేని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఫుడ్ తీసుకోకపోతే. అలాగే మాటికి ఆహారం తీసుకోవడం, ప్రతి 10 నిమిషాలకి అరగంటకి ఏదో ఎప్పుడు తింటూ ఉంటారు, ఏదో ఒకటి తింటూ ఉంటారు. మార్నింగ్ 9 బ్రేక్ఫాస్ట్ చేస్తారు, విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు 20 నిమిషాలకు మళ్ళీ పల్లీలో తింటారు, 5 నిమిషాలకు మళ్ళీ చాక్లెట్ తింటారు, మళ్ళీ 10 నిమిషాలు కారం ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఈవెన్ నాట్ ఇంట్లో లేనప్పటికీ కూడా బయట కూడా వాళ్ళు ఎమ్మడి బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ ఎమ్మడి క్యారీ తీసుకెళ్తారు, ఎప్పుడు తింటూ ఉంటారు. అంటే నోరు చేత ఆడుతూనే ఉంటుంది. అలా చేయడం వల్ల కూడా బరువు పెరగడానికి అవకాశం ఉంది. అలా మాటికి తినకూడదు. అలాగే అది ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతారు. తక్కువ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆపి ఆకలి తట్టుకోలేక మళ్ళీ భోజనం స్టార్ట్ చేస్తాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ తినకుండా డైరెక్ట్ లంచ్ తినడం, రెండు కలిపేసి ఎక్కువ తినడం సంభవిస్తుంది. లేదా కొంతమంది రోజుల తరబడి 5 రోజులు 10 రోజులు వారం రోజులు టోటల్ రైస్ ఫుడ్ మానేస్తారు. మానేయడం వల్ల నీరసించిపోతారు. ఇంకా ఆంగ్జైటీ, ఆకలి తట్టుకోలేకపోతారు, ఆకలి కూడా తట్టుకోలేకపోతారు. అప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరం ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటుంది. ఆహారం ఇంతే తీసుకున్నా శరీరం ఏంటంటే అబ్జార్ప్షన్ ఎక్కువ తీసుకుంటుంది, ఫ్యాట్ కంటెంట్ ని కొవ్వుల్ని ఎక్కువ గ్రహించేస్తుంది. అంటే మళ్ళీ నాకు దొరకదు ఆహారం అనే ఉద్దేశంతో శరీరం తీసేసుకుంటుంది. హ్యాబిట్, మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఆహారం తెలియదు అని తొందరగా తీసేసుకుంటుంది. సో అందువల్ల మళ్ళీ ముందు కన్నా ఇంకా ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం పూర్తిగా మానేయకూడదు, అలానే ఆహారం మాటికి తీసుకోకూడదు. ఇకపోతే తీసుకోకూడని ఆహార పదార్థాలు చూడాలి. డీప్ ఫ్రైస్, అలాగే ఇక్కడ కూడా జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, అతి ఎక్కువగా స్వీట్స్ తింటుంటారు. స్వీట్స్ మితంగా తినడం మంచిదే, బరువు ఉన్నప్పటికీ లావుగా ఉన్నప్పటికీ మితంగా స్వీట్స్ తీసుకోవడం నష్టం లేదు. స్వీట్ లేదా కొంచెం హాఫ్ భోజనానంతరం స్వీట్ తీసుకోవడం మంచిది, ఎందుకంటే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలానే షుగర్ ఉన్న పేషెంట్స్ తీసుకోకూడదు, మిగతా వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఒక ఏ పళ్ళు తీసుకున్నా స్వీట్స్ తీసుకున్నా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇది ఒక పద్ధతి. సార్, ఒక కామెంట్ లో వచ్చింది ఏంటంటే అన్నం మానేసి కంప్లీట్ గా మిల్లెట్స్ కి షిఫ్ట్ అయిపోయారంట, కొర్రలు ఇవన్నీ తింటున్నారు. ఒక్కసారి మన బాడీ ఆ చేంజ్ ని యాక్సెప్ట్ చేస్తుందా? దానివల్ల ఏమైనా బరువు పెరిగే అవకాశం? చాలా 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 మంచి ప్రశ్న అడిగారు. చాలా మందికి ఇది ఒక అనుమానం, అసలు అన్నం తినొచ్చా, అన్నమే ఎందుకు తినాలి, తినొచ్చా తినకూడదు అనేటటువంటి డౌట్ కి అపనమ్మకంగా తయారైంది. కొన్ని సంవత్సరాలుగా మనిషి పుట్టినప్పటి నుండి మనకు తెలిసి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఆహారం తీసుకుంటున్నాం. సడన్ గా ఇప్పుడు వచ్చినటువంటి మిల్లెట్స్, సో కాల్డ్ మిల్లెట్స్, చిరుధాన్యాలు అనేటప్పటికీ సామలు, ఊదలు, అండ్రు కొర్రలు అనే కాదు, జొన్నలు, తర్వాత రాగులు, సజ్జలు, మక్కలు,
గోధుమలు, ఇవన్నీ కూడా చిరుధాన్యాలే. పెసలు ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ ఈ పైన చెప్పిన 5 కాదు, ఇవన్నీ చిరుధాన్యాలు. అంటే మెయిన్ అసలు ధాన్యం ఏంటి అంటే రైస్ ఒకటి, గోధుమలు ఒకటి మెయిన్ ఆహారం, మిగతా ఏమైనా చిరుధాన్యం. కాబట్టి ఇది తీసుకుంటే లాభం జరుగుతుంది అని ఒక అపోహ మాత్రమే. బరువు తగ్గుతాం అనేది పూర్తిగా అపోహ మాత్రమే. తగ్గుతుంది అని చెప్పడానికి వీలు లేదు. అలా చేసిన వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా అన్హెల్తీ కండిషన్స్ కి వెళ్ళిపోయారు. ఇందాక మీరు చెప్పినట్టుగా మిల్లెట్సే తీసుకొని ఆరోగ్యంగా ఉంటామని, మంచిగా ఆరోగ్యంగా ఉన్న అతను, ఆయన లావు లేడు, ఏది లేడు, మంచి ఆరోగ్యమైన మనిషి, ఒక బీపీ కూడా లేదు, మామూలుగా ఉన్నాడు. అలాంటిది ఆహారం తీసుకోకూడదు, ఒక రకమైన అపనమ్మకం. అన్నం తినొద్దు, పాలు తాగద్దు, చక్కెర తాగద్దు, తినొద్దు, వైట్ ఏవి తినొద్దు అని ఎక్కడో చెప్పినట్టు విన్నాను. అందువల్ల ఆయన ఏం చేశాడు, రైస్ మొత్తం మానేశాడు. ఇట్ ఈస్ ట్రూ. మానేసి ఈ చిరుధాన్యాలు తీసుకోవడం, రోజు ఇన్ని ఎక్కువ తీసుకుని చిన్న గ్లాస్, చిన్న కప్ నానబెట్టేసి తీసుకోవడం. అలా అవడం వల్ల 10వ రోజు కల్లా పూర్తిగా నీరసించి పడిపోయాడు, లే ఆన్ బెడ్. అయినప్పటికీ అలాగే తీసుకుంటూ వెళ్ళాడు. అలా నీరసించిపోయి కృంగిపోయి కృషించే స్టేజ్కి వచ్చాడు. ఇంటి ఎదురుగా ఎవడో డాక్టర్ ఉంటే సెలైన్ పెట్టుకోవడం, లేచి కూర్చోవడం 2 రోజులు, మళ్ళీ నీరసించిపోవడం, మళ్ళీ గ్లూకోజ్ పెట్టడం, నీరసించిపోవడం, లేవలేని పరిస్థితికి వచ్చాడు. బెస్ట్ ఆరోగ్యంగా ఉన్న మనిషి, ఆయనకి ఎలాంటి జబ్బులు లేవు, ఇవి తీసుకుంటే ఇంకా బాగుంటుందట అని చెప్పారు. ఆ మాట నమ్మి తీసుకున్నాడు ఆయన. ఒకరోజు ఊదలు, ఒకరోజు అవి అని చెప్పినట్టే ఏందో తీసుకుంటూ వెళ్ళాడు. ఆ విధంగా తీసుకుని పూర్తి కృంగి కృషించిపోయాడు. మంచం తరుగుడు అంటారు, అలా అయిపోయాడు. లేపి పట్టుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది, వాష్రూమ్కి, వాటికి వీటికి. అట్లాంటిది చివరికి కోప్పడి ఫ్యామిలీ డాక్టర్ చూసి ఇలా చేసావా, ఇంకొద్ది రోజులు అయితే పోతుంటారు అని చెప్పాక అప్పుడు సెట్ అయ్యి మామూలుగా అప్పటికప్పుడు మెడిసిన్స్ అవి ఇచ్చి ఆయన బయటకు తీసుకురావడం జరిగింది. హీ వాజ్ లాగా బాగానే ఉన్నాడు 5 సంవత్సరాలు. లేకపోతే చనిపోయి 5 సంవత్సరాలు అయ్యేది, ఆయన అలాగే ఉంది. అయ్యయ్యో, మనం ఏదైతే డైలీ తింటున్నామో, ఫర్ సపోజ్ ఒక 2 కప్స్ తింటుంటే అందులో ఒక హాఫ్ పోర్షన్ లేకపోతే కొంచెం తగ్గించుకుంటూ వెళ్తే కరెక్ట్, అది హెల్దీ. ఒక్కసారే నేను రైస్ నుంచి మిల్లెట్స్ కి మారిపోతాను, లేదు ఇంకెవరు ఏదో చెప్పారు జొన్నన్నం తింటాను, లేదు ఇంకొకరు ఎవరో చెప్పారు నేను సజ్జన్నం తింటాను, అసలు రైసే మంచిది కాదంటున్నారు, మొత్తానికి మానేస్తాను అని చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చనిపోయే స్టేజ్ దాకా వచ్చారు అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ సమస్య రైస్ నుంచి మిల్లెట్స్ కి మారడం వల్ల వస్తుందా, పోర్షన్ కంట్రోల్ వల్ల వస్తుందా? ఒకటి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి, ఆహారం అనేది, మనం తీసుకునే ఆహారం మన శరీరానికి సత్తువని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది ఎలాంటి ఆహారం అయి ఉండాలి అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ అన్నమాట. ఈ ఏదైతే మిల్లెట్స్ అని చెప్పాక మార్కెట్ లోకి వచ్చాక జనాలు పూర్తిగా ఒక రకమైన కన్ఫ్యూజన్ కి లోనయ్యారు. తీసుకోవాలా తీసుకోవద్దా, తీసుకుంటే చనిపోతామా అనే స్టేజ్ కి వెళ్ళిపోయారు. ఇక్కడ లోకల్ ఒక ఆవిడని చూశాను, ఆమె ఇక్కడ మింట్ కాంపౌండ్ లో జాబ్ చేస్తుంది. మంచిగా చూసి, సార్ ఇలా అంటున్నారు, మరి రైస్ తినొచ్చా తినొద్దా? వాళ్ళ అమ్మ ఉంది పక్కన, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటుంది. అమ్మ అన్నం తినొచ్చా లేదా, మీ అమ్మ చెప్తుంది అడగండి అని. తినొచ్చండి అని మీ అమ్మ దగ్గర ఆన్సర్ ఉంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు అన్నాక అప్పటి నుంచి ఆహారం అందరు ఇట్లా అంటున్నారు సార్, మరి తినొచ్చా లేదా డౌట్ వస్తుంది. ఆఫీస్ కి బాక్స్ లో పట్టుకుపోతే అందరు అడగడం, రైస్ తెచ్చుకున్నావు ఏంటి, ఎలా తింటావు అని అడిగారు నన్ను. అప్పటి నుంచి డౌట్ వస్తుంది, సార్ తినాలా లేదా మరి. అంటే ఆవిడకి షుగర్ గానీ ఏది లేదు, నథింగ్. ఇప్పుడు అన్ని ఏంటంటే కొత్త అలవాట్ల వల్ల కొత్త జబ్బులు తెచ్చుకుంటున్నారు. అన్ని అంతే సార్. ఇవి కూడా కొన్నాళ్ళు పాటించిన తర్వాత మళ్ళీ ఇందులో కూడా ఏదో లోపాలు చెప్తూ ఉంటారు. అంటే కంప్లీట్ గా మిల్లెట్స్ తినకూడదంట, ఇలా అవుతుందంట అని చెప్పి. మనం ఎప్పటి నుంచి అయితే ఏవైతే తింటున్నామో కొంచెం తగ్గించుకొని అవి ఒకటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకున్న ఆహారపు అలవాట్లు మార్చకూడదు, కొత్త ఆహారపు అలవాట్లు చేసుకోకూడదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అనారోగ్యం అయితే తప్ప, ఏదైనా డిసీజ్ కి లోన్ అయితే అప్పుడు డాక్టర్ చెప్పితే తప్ప మానేయకూడదు, మనంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆహారం ఏం తీసుకోవాలి, ప్రదేశాన్ని బట్టి ఆహార విధానాలు. ఇప్పుడు వేరేజ్ ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తంలోనే కేరళలో కోకోనట్ ఆయిల్ వంటలో వాడతారు, అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడ కోకోనట్ ఆయిల్ వంటలో వాడరు. ఎస్, ఆలివ్ ఆయిల్ వచ్చి నార్థన్ కంట్రీ, అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలో వాడతారు. ఆలివ్ ఆయిల్ ఇంకెక్కడ వాడరు వంటలో, ఇవి కరెక్ట్. తర్వాత ఇంకొకటి యూరోపియన్ కంట్రీస్, స్కాట్లాండ్, ఐస్లాండ్ అటు వెళ్తే
వైన్ తీసుకుంటారు, వైన్ తీసుకుంటూనే బ్రతుకుతారు అక్కడ. మనం ఇక్కడ వైన్ తీసుకుంటే చనిపోతాం. ఎగ్జాంపుల్ అదనమాట. అలా అందుకని అక్కడ వాళ్ళు వాడారు, మనం ఇక్కడ వాడదామంటే కుదరదు. ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పై నుంచి అంతా కూడా గోధుమలు తీసుకుంటారు వేరే, అంటే అక్కడి నుంచి వాళ్ళు ఆహారం తీసుకుంటేనే బ్రతారు. మళ్ళీ ఇటు లెఫ్ట్ బెంగళూరు ఇటువైపు వెళ్తూ ఉంటే జొన్నలు ఎక్కువ తీసుకుంటుంటారు, అంటే అక్కడ ఆ ఏరియాలో అలాగే తీసుకుంటారు. కాబట్టి ఆ విధమైన ఆహారం తీసుకుంటేనే వాళ్ళకి కరెక్ట్ గా ఉంటుంది. అలాగే వాళ్ళు జొన్నలు తీసుకున్నారు, మనం జొన్నలు తింటామంటే కుదరదు. శనగపప్పు ఎక్కువ తీసుకుంటారు కర్ణాటక, బీదర్, బీజాపూర్ అటువైపు. మనం శనగపప్పు ఎక్కువగా తీసుకుంటే తెల్లవారు నుంచి మోషన్స్ వస్తాయి, అంతే ఉండము మనం. అలా అక్కడ ఉండే ఆహార పద్ధతులు, ఆహార నియమాలను బట్టి పాటించాలి. ప్రదేశాన్ని బట్టి ఆహార నియమం తప్పితే అక్కడున్న ఆహార పదార్థాలు మనకు వర్తించవు. అందుకని మన సదరన్ దక్షిణ భారతదేశంలో రైస్ ప్రధాన ఆహారం, రైసే తీసుకోవాలి. బరువు ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలి? బరువు పెరుగుతున్న వాళ్ళు, ఒబిసిటీ ఉన్న వాళ్ళు మరి ఏంటి, ఎలా బరువు తగ్గాలి ఇక్కడ ప్రధాన అంశం. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అక్కడికి వద్దాం. ఏవి తీసుకోకూడదు? డీప్ రైస్, తర్వాత ఫ్రైడ్ రైస్, టోటల్ ఆయిల్లో వేయించిన పదార్థాలు తినకూడదు. నాన్ వెజిటేరియన్ లో వచ్చి మటన్ మానేయాల్సిన అవసరం ఉంటుంది. కూల్ డ్రింక్స్ కానీ, ఆల్కహాల్ కానీ, ధూమపానం కానీ పూర్తిగా మానేయడం మంచిది. ఈ రెండు. ఇక శారీరక శ్రమ, ఎక్సర్సైజ్ చేయాలి తప్పకుండా. ప్రతి మనిషి, దొడ్డున్న వాళ్ళైనా మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ప్రొద్దున ఒక అరగంట, గంట సేపు నడవాలి. స్పీడ్ వాక్ అరగంట సేపు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవాలి. మధ్యాహ్నం లంచ్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. నైట్ భోజనానంతరం 10 నిమిషాలు నడవాలి. ఇది నడక పద్ధతి అన్నమాట. ఇంకా ఎక్కువ పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇంకా డిఫరెంట్ ఉంటే వాళ్ళకి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ మేము చేపిస్తుంటాం. డాక్టర్స్ మమ్మల్ని అడిగితే మేము దానికి వాళ్ళకి సరిపడే ఎక్సర్సైజ్ చేపిస్తుంటాం. అందరికి ఒకలాగా ఉండదు. సార్ ఇప్పుడు కొన్ని అల్లోపతి అనలేము, కొంతమంది బయట ఏంటంటే వెయిట్ లాస్ కి ఈ మెడిసిన్ ఉంటుంది, ఇవి వాడండి ఈ టైంలో, ఐ మీన్ ఇంత పీరియడ్ ఆఫ్ టైమ్ లేదా ఇంత కోర్స్ గా వాడండి అంటున్నారు. కానీ దానివల్ల ఎఫెక్ట్ అయిపోయి ఆడవాళ్ళు అయితే పీరియడ్ ఇష్యూస్ కానీ అలా వచ్చిన వాళ్ళు, లేదా గర్భాశయంకి సంబంధించిన ఇష్యూస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో మెడిసిన్ లేదు అని చెప్పి చాలా మంది అంటే వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఏదన్నా ఆయుర్వేదం కి సంబంధించిన మెడిసిన్ ఉందా? ఉంది. ఒకటి ఇక్కడ ఏం చేయాలి మీరు చెప్పినట్టుగా అంటే టైం, ముందు భోజనంలో టైం పాటించాలి. ఉదయం 8 నుంచి 10 గంటల లోపు, 9 గంటల లోపు బ్రేక్ఫాస్ట్, అల్పాహారం తీసుకోవాలి. ఏదైనా తినండి, బరువు ఉన్నామని చెప్పేసి పూరి మానేయాల్సిన అవసరం. ఇడ్లీ, వడ, ఉప్మా, పూరి, చపాతి ఏదైనా తినచ్చు, నష్టం లేదు. అవి తిన్నంత మాత్రాన బరువు పెరగరు. మినిమం ఫ్యాట్స్ అవసరం కూడా శరీరానికి, కనుక తినొచ్చు. ఇంకా మధ్యాహ్నం భోజనం చేయండి. నైట్ వచ్చేసి అల్పాహారం, చపాతీ కానీ, డిఫరెంట్ చపాతీస్, జొన్న చపాతి, మక్క చపాతి, లేదా రాగులతో చేసిన చపాతి, జొన్నతో చేసిన చపాతి, గోధుమలతో చేసిన చపాతి, లేదా పూరి, ఇడ్లీ ఇలాంటి నైట్ తీసుకోండి. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయండి. అలా చేస్తే ఆరోగ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. నీరు సరిపడేంత తీసుకోండి. డే మొత్తంలో 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగండి. ఎక్కువగా నీళ్లు తాగకూడదు. అలా అని పూర్తి తక్కువగా తాగకూడదు. అలా తాగుతూ చేస్తూ ఇది వాడుతూ ఉంటే, ఈ ఆహారం ఈ పద్ధతిలో తీసుకుంటూ, ఇందాక చెప్పినట్టు నిద్ర రాత్రి 9ంటికి 10ంటికి పడుకొని ప్రొద్దున 6 గంటలకు లేవాలి. ఇలా చేస్తే కూడా బరువు తగ్గడం సహజ సిద్ధంగా జరుగుతుంది. జనరల్ గా బరువు పెరగడం వల్లనే మన శరీరంలోకి చాలా డిసీజెస్ అనేవి రావడానికి అదొక గేట్ పాస్ లాగా ఉంటుందని చెప్తుంటారు. నిజంగా బరువు పెరగడం వల్ల ఒక 30 నుంచి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు, ఆడమగ అని తేడా లేకుండా ఎలాంటి డిసీజెస్ అనేవి వాళ్ళలో రావచ్చు? చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. బరువు పెరగడం అనేది అనారోగ్య సమస్యలకి మూలం. ఆడ కావచ్చు, మగ కావచ్చు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా, కిడ్స్ 12 ఇయర్స్ 15 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా లావ్ ఎక్కువగా బరువు పెరిగిపోయి హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు. 15 ఇయర్స్ పిల్లలు చనిపోయారు, చూసాం పేపర్లో. అలా విధంగా అలాగే మిగతా వాళ్ళు చూస్తే అది రేర్ గా జరిగింది అనుకుందాం. మిగతా ఎవరైనా కూడా బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇవిందుకే స్థూలకాయం, ఊబకాయం వచ్చింది అంటే రకరకాల జబ్బులు అవి వస్తాయి. పక్షవాతం రావచ్చు, హార్ట్ అటాక్, హార్ట్ డిసీజ్ రావచ్చు. ఇవి మెయిన్ గా ఈ 2 రకాల జబ్బులు వస్తాయి. అలాగే ఇంటెస్టైనల్ డిజార్డర్స్, గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ వస్తాయి. ఇంటెస్టైనల్ పాలిప్స్, జీర్ణకోశ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాగే కీళ్ళ జబ్బులు బరువు పెరగడం వల్ల శరీరం పైన బరువు పెరిగి సియాటికా నొప్పి, మోకాళ్ళ నొప్పులు,
తుంటి జబ్బు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవడం ఎంతైనా మంచిది. అసలు ఆయుర్వేదం ప్రకారం సంపూర్ణ ఆరోగ్యం, వాళ్ళు ఫుల్ గా ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి ఏ జబ్బులు రాలేదు అంటే వాళ్ళు కంప్లీట్ గా ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. ఎప్పుడు ఏ జబ్బులు రాలేదు అంటే వాళ్ళు పూర్తి ఫిట్ ఫర్ హెల్త్, హెల్దీగా ఉన్నట్టే లెక్క. అసలు ఆ కంప్లీట్ హెల్త్ అంటే ఏంటి సార్? అసలు ఇప్పుడు ఏ జబ్బు రాకుండా ఉండడమే కంప్లీట్ హెల్త్. సార్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా పెద్దవాళ్లలో వాళ్ళ ఆరోగ్య శైలి అవన్నీ మార్చుకుంటారు, కొంచెం పట్టుదలగా ఉంటే వాళ్ళు తగ్గగలుగుతారు, ఆ డిసీజ్ ని కంట్రోల్ చేసుకోగలరు. పిల్లల్లో వచ్చే ఒబెసిటీ మీరు అన్నట్టుగా చాలా చిన్న పిల్లల్లో కూడా ఒబేస్ గా ఇప్పుడు మనం చూస్తున్నాం. వాళ్ళకి ఆయుర్వేదంలో బరువు తగ్గడానికి ఏదైనా మెడిసిన్ ఉండిందా? అక్కడ వేటెక్స్ ఉందమ్మా, తీసేసుకోండి. దట్ వేటెక్స్ పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ వచ్చేసి ఉదయం సాయంత్రం ఒక్కొక్క స్పూన్ చొప్పున హాట్ వాటర్ వేడి నీళ్ళలో కలిపేసి భోజనానికి అరగంట ముందు తీసుకోవడం ఉదయం పూట. అలాగే సాయంత్రం కూడా ఈ మందు తీసుకున్నాక హాఫ్ అన్ అవర్కి డిన్నర్ చేయవచ్చు. ఇది అన్ని వయసుల వారికి, స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్న పిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లల నుండి ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది, ఆరోగ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంది. అంటే డోసేజ్ లో చేంజెస్ డోసేజ్ లో చేంజ్ ఉంటుంది. పిల్లలకి పెద్దలకి తేడా వస్తుంది. చిన్న పిల్లలకు ఒక రకంగా, పెద్దవాళ్ళు అయినట్టే మినిమైజ్ అడల్ట్ స్టేజ్ చూస్తాము, వాళ్ళకి ఒక్కొక్క స్పూను 1.5 స్పూన్ వాడతాం. అదే చిన్న పిల్లలు 10 to 15 years 16 18 years వాళ్ళకి హాఫ్ స్పూన్ 1/2 స్పూన్ వరకు వాడిపిస్తుంటాం. మినిమం 5 grams 7 grams అట్లా వాడిపిస్తుంటాం. పెద్దవాళ్ళకైతే 10 grams వాడతాం. ఈ విధంగా చూసుకొని వాడచ్చు. ఏదేమైనా డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది. మీలో ఎవరికైనా కానీ వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్, మీ స్లీప్ సైకిల్ ని సెట్ చేసుకోవడంతో పాటుగా ఆయుర్వేదంలో మీకు హెల్ప్ చేసే మెడిసిన్ అయితే లభిస్తుంది. ఎవరికైనా కావాలి, బాగా ఒబేస్ గా ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి కాల్ చేసి మెడిసిన్ అయితే తీసుకోవచ్చు. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.